హాయ్ అండి, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మిర్రర్లో మీకు నా ఫోటో చూపిస్తున్నాను. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్లీ ఇక్కడ ఎండలు ఎక్కువ ఉండటం వల్ల నాకు బ్లడ్ లాస్ అయ్యి ఇంచుమించు 8 to 9 పాయింట్కి వచ్చేసింది అనమాట. సో మెడిసిన్ వాడుతున్నాను. నా కోసం ప్రేయర్ చేయండి. అండ్ చాలా లాట్ ఆఫ్ పెయిన్ అండి, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఎందుకంటే ఇల్లు వాకిళ్ళు అన్నీ వాళ్ళు ఆక్రమించుకుని నన్ను బయటికి సింగిల్గా పంపించారు. సో నేను ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడుండాలో కూడా అర్థం కావట్లేదు. చూస్తే ఇల్లు లేదు, వాకిళ్ళు లేదు. అండ్ చాలామంది పాస్టర్స్ అన్నారు లీగల్గా వెళ్ళండి అమ్మానంటే కోర్టుకి వేయాల్సి వచ్చింది. కోర్టుకి వేసాం కానీ ఆ కోర్టుకి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎక్కడ భయపడుతున్నాడండి? నా హస్బెండే కాదు, ఏ భర్త కూడా భయపడే సిస్టమ్ లేదు ఇప్పుడు. ఎందుకంటే జగన్ అంట ఎత్తేసాడంట అరెస్టులు, ఈ భయపెట్టడాలు, లేకపోతే కొంచెం కౌన్సిలింగ్లు ఉన్నాయంటే కానీ కౌన్సిలింగ్ కూడా లొంగలేదండి నా భర్త హస్బెండ్ జాన్సన్. సో అలాంటి పరిస్థితిలో నేను ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి? చాలా సఫర్ అవుతున్నాను. అండ్ ఏదన్నా మీరు హెల్ప్ చేయాలనుకుంటే నాకు హెల్ప్ చేయండి. సోషల్ మీడియాగా నేను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. చాలామంది మరి TV9కి వెళ్ళన్నారు, అండ్ ఇది సుమన్ టీవీకి వెళ్ళన్నారు. కానీ ఏం చేసినా ఎవరు ఏం చేయగలరండి? ఏమో చేస్తారేమో తెలీదు. బట్ నాకు నేను కానీ నా ఛానల్ నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంత నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. ఎందుకంటే మేము అక్కడ సేవ స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది సేవకులు మాకు హెల్ప్ చేశారు కాబట్టి మేము ఆ స్థాయిలో ఉండగలిగాం. నేను కొంతమంది సేవకులకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం మాట్లాడుతున్నారండి అసలు సేవకులు? కొంతమంది అయితే లిఫ్టే చేయలేదు. వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పను. కొంతమంది అయితే 1-2 టైమ్స్ చేసి నేను తర్వాత మాట్లాడతానన్నారు. కొంతమంది అయితే వాడు మూర్ఖుడండి, మా మాటే వినడు అనేసారు. కొంతమంది అయితే మేము అడిగి చూస్తాంలేండి అన్నారు. కొంతమంది అయితే అంటే కొంతమంది అంటే 1-2% మనం వేసుకోవాలి, 1-2 మంది అనమాట, ఒకళ్ళిద్దరు. కొంతమంది అయితే మీరు కేసుల దాకా వెళ్ళారు కదా, మేమేం చేయగలమండి అన్నారు. సో ఏది ఏమైనా నేనే కదండి సింగిల్గా బాధపడుతున్నాను. అక్కడ నా కష్టార్జితం ఉంది. అది అణువు కూడా నా కష్టార్జితం ఉంది. అది నా స్వాస్థ్యము, నా ఆస్తి, నా సంపాదన ఈ వయసులో నేను అనుభవించాల్సింది. కానీ ఎవరో అనుభవిస్తుంటే చాలా వేదనగా ఉంది. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం. ఇప్పుడు 9-10 months అయిపోతున్నా కూడా రీసెంట్గా జరిగినట్టు అనిపిస్తుంది. నేను క్షమించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను. కానీ ఏమి చేయలేని పరిస్థితి అనమాట. సో ఎవరికి చెప్పుకోగలను చెప్పండి? చట్టాలు అవి ముందుకు వస్తాయా, మనకి సెటిల్ చేస్తారా అంటే చేయట్లేదు. సో ఎవరన్నా ఏదన్నా పాస్టర్స్ ఉంటే నా నంబర్ మీకు తెలుసు, నా నంబర్కి మీరు కాల్ చేసి ఏదన్నా హెల్ప్ చేయగలిగితే చేయండి. రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. నా నంబర్ చెప్తాను మీకు, 8555-850-965. ప్లీజ్ నాకు కాల్ చేసేవాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చేయండి. ఎందుకంటే దేవుడు నేర్పించింది అదే కదా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవటమే కదా దేవుడు మనకు నేర్పించాడు. సో మేము ఆ స్థాయిలో ఉన్నామంటే చాలామంది సేవకులు హెల్ప్ చేశారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కనీసం సేవకులుగా ఎందుకు ఇలా చేసామని అంటే వాళ్ళు మగోళ్ళే, సో వాళ్ళు మేలే కాబట్టి మేల్ని అడగలేకపోయారు. ఫీమేల్కి ఎక్కడ న్యాయం జరగదండి. సో ఆ ఉద్దేశంతో నేను అనగలిగాను, సేవకుల్ని చెప్పగలిగాను. కానీ సేవకులంతా సెల్ఫిష్ ఎవ్వరూ ఉండరండి. సో దయచేసి కొంచెం నా కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే నాకు హెల్ప్ చేయండి. ఏ విధంగా అయినా పర్వాలేదు. ప్రస్తుతానికి నాకు ఇల్లు లేదు. సో మీ ఏరియాలో ఎక్కడన్నా అద్దెకి ఉండే ఇళ్ళన్నా ఉంటే చెప్పండి నాకు. అండ్ ఏదైనా మనీ పరంగా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే చేయండి. ఎందుకంటే నిండా మునిగిన వాళ్ళకి చల్లేంటి చెప్పండి ఇంకా. ఎందుకంటే బ్రతుకు అనేది చాలా భారం అయిపోయింది, చాలా కష్టంగా ఉంటుంది అనమాట. పిరికిబందుల్లాగా చనిపోయి ఏం సాధిస్తాను చెప్పండి? 4-5 రోజులకి లేకపోతే 4 రోజులకి మర్చిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళింది చచ్చిందని అంటారు అంతే. కానీ బ్రతుకు చూపించాలి కదా. సో బ్రతకడానికి కూడా ధైర్యం ఉండాలి. చనిపోయి ఏం సాధిస్తాము? కాబట్టి నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయండి.
సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మరి ముఖ్యంగా నా కోసం ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.